తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అలాగే ఒక్క చిన్న మాట, కొంతమంది ఏంటంటే తలుపులు ఉంటాయి ఇప్పుడు పూజ గదికి, అవి ఎప్పుడు అలా వేసే ఉంచుతారు. అలా వేసి ఉంచడం అనేది కరెక్టే అంటారా? ఏ సమయాల్లో తీసి ఉంచాలి అనేది కూడా. కొంతమంది ఏమో ఎప్పుడు అసలు అలా తలుపులు వేయకూడదు, తలుపులు ఏవో అందానికని పెట్టుకున్నాం అంతే అని చెప్పి ఎప్పుడు తీసి ఉంచుతారు కొంతమంది. పద్ధతి ఏంటండి అసలు? మీరు మా అమ్మవారు అనుకున్నాను అనుకోండి, అమ్మవారిలో డ్రెస్ చేసుకున్నాను, మిమ్మల్ని తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకుంటారు. ఎంత పెద్ద ఇల్లున్నా సరే మన ఇంట్లో అమ్మవారిని అల్మేరలోనే పెడతాం. కొంతమంది వాడికి ఒక పూజ గది కూడా ఉండదు, అల్మేరలో పెట్టి మిమ్మల్ని తలుపేసేస్తాం. రోజు జైలర్లా తలుపు తెరుస్తాను 8 గంటలకి. ఇంత కట్ట బ్రాండ్ పేరు అనవసరం అండి, భగవంతునికి భక్తునికి అనుసంధానమైన బ్రాండ్ ఒకటి తీసుకుంటాం. చాలా కొంచెం చౌకగా దొరుకుతుంది, పెద్ద కట్ట దొరుకుతుంది. అది తీసుకొచ్చి కట్ట వెలిగించేది ఒకటే వెలిగించుకోవద్దు కదండి, మనకు భ్రమ. ఇలా 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 తిప్పేస్తూ మొత్తం పొల్యూట్ చేసి పారేస్తాను, మీకు ఊపిరి ఆడదు. ఈ గంట ఏమో ఒక రిథం ఉండదు, గడ 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 వాయించేస్తాను. అది పండిందో లేదు ముగ్గిందో తెలియదు, నల్లగా అరటిపండు ఉంటుంది, తొక్క కూడా తీయను, అదో పెడేస్తాను. తింటే తిను పోతే పో అని ఇలా చూపిస్తాను. ఇదే కదా నైవేద్యం ముద్ర మంది. ఎక్కడ భావం లేదు, నాకు తినిపించను. అయిపోయింది, అమ్మయ్య పెద్ద పూజ చేసేది తలిపేసేస్తాను. మళ్ళీ ఎవడు చూడకూడదు కదా మిమ్మల్ని, పవర్ అంతా పోతుంది. నేను మీ ముందే కూర్చుని నాకు గంటల కోసం చిన్న కణాలు పొడుస్తాను ఆ తలుపుకి. మీ ముందే కూర్చుని ఒక టేబుల్ వేసుకుని వెజిటబుల్ మంచూరియా బిర్యానీలు తింటూ ఉంటాను. మీకు ఎలా ఉంటుందని నన్ను చూస్తే అసలు చెప్పండి, కోపం రాదా? చాలా అదే వస్తుంది అమ్మవారికి అక్కడ. హాయిగా అమ్మవారిని మన ఇంట్లో మనిషిలా ఉండనివ్వండి. తలుపులు ఎందుకు వేస్తారండి? ఎవరు చూస్తే అమ్మవారు మైలుపడి అందరినీ అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాగతోపవా యస్పరే పుండరీకాక్ష అనుకుంటేనే నువ్వు శుభ్రపడతావరా అనుకుంటే, అమ్మవారిని పని మనిషి చూస్తే మైలుపడిపోతుంది, తలుపులేసి ఆవిడని ఊపిరాడకుండా చేయడం ఎంత పాపం అండి? చెప్పండి అసలు, నిజంగా లాజికల్గా ఆలోచించండి. ఇవి తప్పులు మనం చేయకుండా ఉంటే ఈ కలియుగంలో కూడా మనం అమ్మవారి అనుభవాన్ని పొందొచ్చండి. నేను పొందాను, మీరు పొందుతారు. ఈ తప్పులు చేయ, అమ్మ అక్కడ ఉంది, నిజంగా ప్రాణంతో ఉంది. ఇంకోటి ఏంటంటే, అసలు నైవేద్యం అనేది పూజలోనే పెట్టాలని ఎవడని నియమం పెట్టారండి? అంటే ఒకరోజైనా ఒక్క పూటేనంటే ఆవిడకి తిండి. కానీ అందరూ అలాగే. మనం దోశ వేసుకున్నాం అనుకోండి, మొక్కది అమ్మ దోశ వేసుకున్నాను తినవే అని తినిపించలేరా? ఉన్నది మనిషి, అక్కడ జీవం ఉంది అనుకుంటే ఉండే ప్రతి పదార్థము అక్కడ పెట్టగలిగారు. అమ్మవారికి వెళ్ళక్కర్లేదు, అక్కడ ఒంటింట్లో ఉండే అమ్మా అని ఒకసారి ఆవిడకి నైవేద్యం పెట్టు, మంత్రం కూడా చెప్పక్కర్లేదమ్మా. ఆవిడ తలుచుకుని ఇలా అర్పణ చేసి అప్పుడు తినండి, ఇంట్లో రోగాలు తగ్గుతాయి. ఆవిడకేమో ఇంత అరటిపండు పెడతామా, కుప్పలు ఇక్కడ మసాలా దోశలని మింగేస్తూ ఉంటామా, ఆవిడకి ఇవ్వకుండా రోగాలు రాక ఏమవుతాయి చెప్పండి అసలు? మా ఇంట్లో మా పీఠంలో ప్రతిసారి కాఫీ కూడా అమ్మవారికి ఇస్తామమ్మా. ఓ అన్ని మనం తీసుకునే ప్రతి వాళ్ళు మమ్మల్ని తిట్టుకుంటే మేము క్షమించాలి, ఎందుకంటే నేను కాఫీ నాకు కొంచెం ఇష్టం. ఆవిడ ఎందుకు ఎవరో కాఫీ ఎదురా అమ్మ, నాకు ఆలోచన అది తీసేయి, నీకే వదిలేస్తున్నానంటారు. ఇంత చనువు ఉండాలి, మన బంధాన్ని ఏర్పరచుకోవాలి. లేదు మీరు తాగడం బాని, నేను ఏది తిన్నా ఆ అమ్మవారికి అర్పించే తింటాను అన్న భావన ఉండగలదు. కొంతమందికి నేను నాన్ వెజిటేరియన్ తింటున్నానండి, అది కూడా ఇవ్వచ్చా అంటారు. భక్త కన్నప్ప ఆయన శివుడు కింద నుండి ఆయన పైకి కూర్చున్నాడు గోపురం మీదే, అంత ఉత్తమ స్థానం ఇచ్చాడు. ఆయన అలా పెట్టేయడని మన ఏదైనా పెట్టాం నైవేద్యం. కానీ అక్కడ ఏంటంటే, నేను ఏది నా సంస్కృతి ప్రకారం, నా కల్చర్ ప్రకారం నేను ఏది తినొచ్చో అది తినండి, కానీ తిని బ్రహ్మార్పణం అనుకుని తినండి, ఏమీ తప్పు లేదు. ఏ పదార్థం అయినా కూడా ఈ రకంగా నియమాలు కొన్ని పాటిస్తే తప్పనిసరిగా మన భగవద్ అనుభూతి ఎప్పుడూ పూజ చేస్తున్నప్పుడే కాదు, ఎప్పుడూ పొందొచ్చు.
అలాగే గురుగారు ఇంట్లో కొన్ని సార్లు ఏంటంటే విగ్రహాలు ఏవైతే లేకపోతే ఫోటోలు కానీ మనం పూజ చేసేవి కాస్త మాసిపోయినట్లుగా నల్లబడినట్లుగా ఎప్పుడో మా అమ్మగారు ఇచ్చారండి, మా అమ్మగారు పూజ చేసుకున్నది అలా ఉంది, మారుద్దాం అనుకుంటున్నాను. మరి ఈ పాత ఫోటోల్ని ఏం చేయను, ఈ పాత విగ్రహాలను ఏం చేయను, విగ్రహం మీద చిన్న గీతలా వచ్చింది, విరిగినట్టుగా నాకు భావన కలుగుతుంది, విరిగిన వాటిని పూజలో పెట్టుకోకూడదు కదా, ఇలాంటివి అంటే ఇలాంటి ప్రశ్నలు అడిగారండి. తెలియదు, కొత్త విషయం నేర్చుకున్నాను. ఎంత మాట అన్నారు. పూజలో పెట్టుకోవద్దని అంటారు విరిగిన వాటిని లాగా. అయితే వీటిని ఏం చేయాలి? కొంతమంది ఏమో గుళ్ళ దగ్గర వదిలేసి వచ్చేస్తూ ఉంటారు, ఆ ఫోటోలన్నీ అక్కడ పెట్టేస్తూ ఉంటారు. అసలు ఏం చేయాలి వాటిని అనేది ప్రశ్న. విశాఖపట్నం వెళ్ళారా మీరు? వెళ్ళానండి. కనక మహాలక్ష్మిని చూసారా? చూడలేదు, వెళ్ళాల ఇప్పటివరకు ఆ గుడికి. చేతులు ఉండవు. అవును. ఆ మహాతల్లిని అందరూ వెళ్ళి పూజ చేసుకుంటే అష్టైశ్వర్యాలు పొందుతున్నారు. అవి పెట్టుకోవచ్చా? మామూలు విగ్రహాన్ని నిజమే ఎవరు? కదా. ఇప్పుడు మీరంటే అనిపించింది నాకు, ఒక చెయ్యి ఉండదు కదా అమ్మవారికి. లేదు కదా. ఆ, అది అది పూజకి పనికొచ్చినప్పుడు మన ఇంట్లో ఒక విగ్రహం మన అజాగ్రత్తతో కింద పడి విరిగిపోతే సముద్రంలో పారేయడం, ఏదో చెట్టు కింద దొంగలా పట్టేసి వచ్చేసేయడం, అనాథలా ఉండదండి ఆవిడ పాపం. మన ఇంట్లో పిల్లవాడికి మన కొడుకో కూతురుకో కాలో చేయ విరిగింది అనుకోండి, చెట్టు కింద వదిలేసి వస్తావా? నువ్వు వదిలి అసలు ప్రాణం అంతా పెట్టుకుని మళ్ళీ వాళ్ళు తిరిగి ఎలా చూస్తారు? ఆవిడ ప్రాణం ఉంది, ఇవి ప్రాణం లేదని మనకి భావన ఉంది కాబట్టి చెట్టు కింద వదిలేస్తున్నావు. నీకు ఒకవేళ కాన్సన్ట్రేషన్ లేదనుకోండి, ఉండనివ్వండి, పక్కనే ఇంకో విగ్రహం తెచ్చుకోండి, తప్పేం కాదు. నాకు ఏకాగ్రత కుదరటం లేదండి, ఆ వెదిగించేది మీదకే పోతుంది, అందరికీ ఏకాగ్రత ఉండదు, ఒప్పుకుంటాను. కానీ విగ్రహాన్ని మాత్రం దూరం చేయకండి, పక్కన పెట్టుకోండి, ఇంకో విగ్రహం తెచ్చుకోండి, అంతే. ఈసారి జాగ్రత్తగా ఉండండి, ఆ విగ్రహాన్ని పూజ చేయండి. అలాగే ఫోటో మార్చిపోయింది, ఇది అమ్మవారి ఫోటో అని అంటున్నారు కదా, మరి అమ్మ నాన్న ఫోటో అయితే అది ఎక్కడ పెడతాము? పాత ఫోటోలు ఉంచుకుంటున్నాం, ఉంచుతాం. ఎంత తేడా ఉంది చూడండి. ఎంత పాడైపోయినా ఉంచుతాం ఆ ఫోటోని. అంచేత నేను అనేది ఏమిటంటే, విగ్రహాలు విరిగిపోయినా ఫోటోలు పాతబడినా మీకు ఏకాగ్రత కుదరకపోతే కొత్త ఫోటో పెట్టుకోండి, కొత్త విగ్రహం పెట్టుకోండి. కానీ పాత వాటిని మాత్రం దయచేసి చెట్టు కింద వదలకండి, నీళ్ళల్లో పడేయకండి, ఇప్పుడు అలాంటి పని చేయకూడదు. ఊరెళుతూ ఉంటే విగ్రహాన్ని బియ్యంలో పెట్టేయండి అంటుంటారు కొంతమంది. పూజ చేయకపోతే బియ్యంలో పెట్టి, ఎక్కడైనా అర్థం ఉందా? ప్రాణప్రతిష్ఠ చేశారు, అసుని దేవనస్మాసుని, ప్రాణం ఉంది, వాడిని విగ్రహాన్ని పెడితే ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ఏమీ లేదు. నేను ఊరు వెళ్తే సాధ్యమైనంత వరకు మా అమ్మవారు నాతోటి వస్తూ ఉంటుంది, ఎక్కడికి వెళ్తే ఎక్కడికి. రష్యా వెళ్ళినప్పుడు వచ్చింది, ఇటలీ వెళ్ళినప్పుడు వచ్చింది, ఎక్కడికి వెళ్తే నాతో పాటు ఫ్లైట్లో వెళ్తూ ఉంటుంది, హాయిగా అక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటాం. అది అందరికీ కుదరకపోవచ్చు, నిజమండి, అందరికీ కుదరదు. నేనేం చేస్తాను, కుదరకపోయినప్పుడు అమ్మ వెళ్ళొస్తాను తల్లి, ఇలా జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా లైట్